So na dan lopata, if I look at it, okay, it is creating a worker node, it is creating a network, okay, all right, and it is creating a worker node, it is creating 3 VMs. So in ఇక్కడ వీడిక్కడ ఏమంటున్నాడు అంటే, if you selected the Kubernetes version to configure, you can optionally choose which logs type, each log type is enabled, will not enable logging. Error that one of the availability doesn't have sufficient to create an, if this happens, error output contains cluster takes several minutes to create a kube config to enable communication with your cluster. ఇక్కడ ఏంది అంటే ఈజ్ లిస్టింగ్ అప్ ద స్టెప్స్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు డిప్లాయ్ టు యువర్ క్లస్టర్, దెన్ యూ మస్ట్ అటాచ్ CNI పాలసీ టు ఎదర్ క్లస్టర్ ఆర్ టు అన్ IAM role. See, the major challenge between EKS and normal Kubernetes cluster is IAM roles. Okay. ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే వర్చువల్ బాక్స్లో ఒక నెట్వర్క్ ఆల్రెడీ ఉంది. ఏ నెట్వర్క్ ఉంది ఇక్కడ? నాకు NAT నెట్వర్క్ కాదు. ఓకే, ఫైల్. ఈ నెట్వర్క్ ఆల్రెడీ నాకు ఉంది. దాని IP అడ్రస్ IPv4 అడ్రస్, అంటే ఇది రౌటర్ అడ్రస్, సబ్నెట్ మాస్క్. దాని రేంజ్ వచ్చేసి ఇది కొంచెం వింతగా ఉంది, 024. DHCP సర్వర్ ఉంది, కానీ ఐఎమ్ గివింగ్ ఏ ఫిక్స్డ్ IP అడ్రస్ ఫర్ ద మిషన్స్. Kubernetes cluster, this has nothing to do with the Kubernetes. It has to do with the way the networks and the virtual machines work. Because Kubernetes cluster ki you need a virtual machines. Ee point meeda meeku emana doubts unnaya? Levu kada. Okay. So manamu what I will do is koncham mee life simplify cheyadaniki I will also give you one నేను ఇంకా వెంకట్ మొన్న ఒకసారి చేసింటాం కదా వెంకట్, we did the Kubernetes, right? EKS. We have made a notes of what to do with EKS, right? I'll give you that link to it. All right. First ఏం చేసాము అంటే, one documentation లో is assuming that there is a VPC and security group. Okay. ఇక్కడ క్రియేటింగ్ ఏ VPC అండ్ సెక్యూరిటీ గ్రూప్ 192.168.0.16 అని ఉంది. ఓకే, వాట్ వీ విల్ డూ ఫర్ ఎ ఛాలెంజ్ ఈజ్, ఇన్స్టెడ్ ఆఫ్ యూ గైస్ బ్లైండ్లీ ఫాలోయింగ్ మీ అండ్ డూయింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, వాడు 3 ఆప్షన్లు ఇచ్చారు అండ్ వీఆర్ 3 people. I want you to pick up a different slider range. Understood the requirement? Okay. So creating an EKS cluster in దీంట్లో VPCకి వాడు ఇక్కడ ఇచ్చిన సైడర్ రేంజెస్ ఏమున్నాడు వాడు? ఓకే, ఇక్కడ ఈ సైడర్ రేంజెస్ ఇవి ఉన్నాయి. నేను 192.168, వెంకట్ యూ టేక్ దిస్ సైడర్. ఓకే, 10.0 నువ్వు తీసుకో వెంకట్. ఓకేనా? మ్యాక్సిమం నంబర్ ఆఫ్ వర్కర్ నోట్స్ నీకు రాగలుగుతాయి దాంట్లో. ఎందుకు అంటే 16 bits ఆర్ లెఫ్ట్ ఫర్ 2^16 నెంబర్ ఆఫ్ వర్కర్ నోట్స్ నువ్వు యాడ్ చేసుకోవచ్చు కావాలంటే ఆ క్లస్టర్కి. అభిజిత్, యూ టేక్ 172.16. క్లియర్ వెంకట్? క్లియరా? క్లియర్ కదా వెంకట్? యా, హలో, is Venkat there? Yeah, clear, right? You choose this one. I will take 192.168.0/16. Okay na? Okay. Right. So ikkada
ఫస్ట్ ఏంటి అంటే ఇట్ హ్యాస్ నథింగ్. ఇప్పటి వరకు మనం కుబర్నెటిస్ దగ్గరికి రానే లేదు. దిస్ ఇస్ జస్ట్ క్రియేటింగ్ విపిసి. ఈ పార్టీకి సమ్ యూ గైస్ షుడ్ బి ఎక్స్పర్ట్స్ ఇన్ క్రియేటింగ్ విపిసిస్. ఓన్లీ థింగ్ ఏంటంటే వీ విల్ డూ ఇట్ యూజింగ్ ద క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్. ఓకే, కానీ ఇక్కడ ట్యాగ్స్ కొంచెం చాలా ఇంపార్టెంట్, కానీ అదే క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇట్ విల్ క్రియేట్ ఆల్ ద ట్యాగ్స్ and we will note down that those tags because we will have to do it with the Terraform. Okay, ikkada next time ikkada endante note down the VPC tags. Arvind, screen meedi కనిపించట్లా, వేరే స్క్రీన్ కనిపిస్తుంది. వేరే కనిపిస్తుందా? ఒక నిమిషం. Screen. Okay, yeah. So note down the VPC tags. Okay, ఇది ఒక టెస్ట్ మనకి. ఎందుకు అంటే ఆ కుబర్నెటిస్ క్లస్టర్, ఇఫ్ యూ నౌ ఐల్ గెట్ ఇట్ హియర్. సి విత్ XATL వద్దు. ఓకే, అండ్ ఎగ్జిస్టింగ్ ప్రీరిక్విజిట్స్ అన్నాడు వాడు. an existing VPC and a dedicated security group that must meet. See the VPC considerations. If you don't, you can follow to create one. కానీ ఈ VPCకి కొన్ని స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఓకే, ఏంటి ఆ స్పెషల్ రిక్వైర్మెంట్స్? ఫస్ట్ మనం వి విల్ లుక్ ఇన్ టు ఇట్, బట్ ఫస్ట్ ఒక హై లెవెల్ వ్యూ మనము క్రియేట్ చేసాం. VPC అండ్ సబ్నెట్స్ మనం క్రియేట్ చేసుకుంటున్నాము. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఒక IAM రూల్ కావాలి. ఓకే, EKS క్లస్టర్ రోల్ అనేది ఒక IAM రోల్ ఆల్రెడీ ఉంటుంది, కానీ అది చూడాలి. నెక్స్ట్ ఏంది అంటే వర్కర్ నోడ్ గ్రూప్ ఏమి. నెక్స్ట్ ఏంటంటే API అండ్ షుడ్ బి ది అమెజాన్ ఆప్టిమైజ్డ్ EMI. నాకు వెంకట్కి సేమ్ ఉంటుంది, అభిజిత్కి మారుతుంది, ఎందుకంటే హీఈస్ ఇన్ ఏ ఇండియా రీజన్. సో దట్ ఈస్ వై ద AMI విల్ బి చేంజ్డ్. ఓకే, దాని తర్వాత ఫైనల్గా కుబర్నెటిస్ క్లస్టర్ని మేనేజ్ చేయడానికి ఫ్రమ్ అవుట్ సైడ్ ద క్లస్టర్, ఎందుకంటే మాస్టర్ నోడ్ మీద యాక్సెస్ లేదు కాబట్టి. ఓకే, ఈ ఈ ఈ యామల్ని మనం డౌన్లోడ్ చేసి అండ్ ఐ విల్ హ్యావ్ టు డూ అన్ అప్లై ఆన్ ఇట్. ఓకే, ఇది nginx డిప్లాయ్మెంట్ ఇది. ఓకే, కానీ ఫస్ట్ ఏంటంటే విల్ హ్యావ్ టు అప్లోడ్ దిస్ YAML and then do it, and the final test ఏంటంటే nginx deployment. సో హై లెవెల్ టెస్ట్స్ ఆర్ VPC, కానీ దాని లోపల కొన్ని స్పెషల్ కన్సిడరేషన్స్ ఉంటాయి EKS క్లస్టర్ VPCకి. వాట్ ఆర్ దోస్ స్పెషల్ కన్సిడరేషన్స్ వి విల్ సీ. నంబర్ 1 పాయింట్. నంబర్ 2 పాయింట్ ఏంటి అంటే ఒక IAM రోల్ క్రియేట్ చేయాలి. ఓకే, ఆ IAM రోల్ ఏంటంటే EKS క్లస్టర్ రోల్. మోస్ట్ ప్రాబ్లీ అది అందరికీ ఉంటుంది, లేకపోతే విల్ హ్యావ్ టు క్రియేట్ దట్ EKS క్లస్టర్ రోల్. ఎందుకు కావాలి అంటే వీ విల్ హ్యావ్ టు యూజ్ దిస్ EKS క్లస్టర్ రోల్ వెన్ వీఆర్ అండ్ ఆ IAM రోల్ని మిషన్కి అసైన్ చేస్తున్నాం. రిమెంబర్, వీఆర్ నాట్ అసైనింగ్ ఇట్ టు ఎ పర్సన్, వీఆర్ అసైనింగ్ ఇట్ టు ఎ మిషన్. క్లియరా వెంకట్ అండ్ అభిజిత్? హై లెవెల్ స్టెప్స్, 3 హై లెవెల్ స్టెప్స్ చెప్పండి. ఏంది వెంకట్, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? హలో, ఫస్ట్ స్టెప్ ఏంది? VPC విత్ సబ్నెట్స్. VPC క్రియేట్ చేయాలి, సబ్నెట్ క్రియేట్ చేయాలి. ఆ VPCకి కొన్ని స్పెషల్ కన్సిడరేషన్స్ ఉంటాయి. ఓకే, నార్మల్ VPCలో దానికి కొంచెం తేడా ఉంటుంది. తేడా అంటే కొన్ని స్పెషల్ ట్యాగ్స్ పెడితేనే ఆ క్లస్టర్ పనిచేస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అదర్వైజ్ దట్స్ బికాజ్ ఆఫ్ ద క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్. దానికి కూడా ఆ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ఉంది, కానీ it is important that we know that because we are going to use Terraform to actually provision the EKS cluster. Okay, కానీ ఆ Terraform module is very well written. ఆ స్పెషల్ ట్యాగ్స్ కి లింక్ ఏంటి? ఐ మీన్ అదే ఆ స్పెషల్ ట్యాగ్స్ కి ఏంటి అనేది లింక్ వాడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ ఆ ట్యాగ్స్ తోటి వాడు he will find out
ఆ వర్కర్ Okay. నోడ్ ని లాంచ్ చేసేటప్పుడు he will identify the VPC with those tags. So he Oh, didn't yeah. clearly explain. We will that Okay. also I have doubt. Let us see if we can get the doubt clarified. Okay. VPC ఇది అది నెక్స్ట్ స్టెప్ ఏంద్రా అభిజిత్? హలో అన్న ఏఎంఐ ఐడి ఏఎంఐ 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 ఐడి ఏఎంఐ ఐడి కంటే ముందు రోల్ ఐఏఎం రోల్ ఈ ఐఏఎం రోల్స్ ఐ విల్ టేక్ ఒక 2 or 3 క్లాసెస్ దాని మీద ఫుల్ గ్రిప్ రావాలి. ఎందుకంటే ఐఏఎం రోల్స్ తోటి యూనిక్స్ లో యూజర్స్ అండ్ పర్మిషన్స్ ఎట్లను ఏడబ్ల్యూఎస్ లో ఐఏఎం రోల్స్ అంత ఇంపార్టెంట్. ఆ యూజర్స్ ఆ రోల్స్ సరిగ్గా రాకపోతే 2 విషయాలు ఇంపార్టెంట్ పెట్టుకోవాలి. రోల్ అంటే ఏంది ఫస్ట్ మనకు క్లియర్ ఐడియా ఉండాలా. ఇంకోటి రోల్ కెన్ బి అసైన్డ్ టు ఎ పర్సన్. అంటే ఐ కెన్ అసైన్ ఎ రోల్ టు అభిజిత్, వెంకట్ ఆర్ మై సెల్ఫ్. ఇట్ కెన్ బి అసైన్డ్ టు ఎ మిషన్. దాన్ని ఐఏఎం పాయింట్ అంటారు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మిషన్ కి అసైన్ చేస్తున్నాం. ఎందుకు అసైన్? ప్రాజెక్ట్ లో యాక్టివ్ డైరెక్టరీస్ వాడుతాం. అది సింగిల్ సైన్ ఆన్ కి రా, అది సింగిల్ సైన్ ఆన్ కి, అది వదిలేసేపు. ఓకే, ఐఏఎం రోల్. ఓకే, ఇంకోటి అభిజిత్ అన్నాడు చూడు, యాక్టివ్ డైరెక్టరీ వాడుతున్నానంటే ఆ యూజర్ కెన్ బి ఏ యూజర్ విత్ ఇన్ ఏడబ్ల్యూఎస్ ఆర్ హీ కెన్ బి ఆన్ ఎ ఫేస్బుక్, గూగుల్ ఆర్ మైక్రోసాఫ్ట్ యాక్టివ్ డైరెక్టరీ యూజర్ ఉండొచ్చు. ఆ యూజర్కి ఐఏఎం రోల్ యాడ్ చేయొచ్చు. You can add IAM role to a machine. If you are adding it to a machine, it is called as IAM profile. Okay, number 2 point. Number 3 point ఏంటి అంటే ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఐఏఎం రోల్ అయిపోయింది. ఓకే, you understand, right? Yeah. So we are having a VPC and a security group. Clear? ఓకే, సో ఇక్కడ విపిసి సెక్యూరిటీ గ్రూప్ లోపల ఈ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ స్పెషల్గా చేశారు ఫర్ ఈకేఎస్ క్లస్టర్. దిస్ ఈస్ ఎ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ ఏడబ్ల్యూఎస్ విపిసి క్లస్టర్ క్రియేషన్. ఓకే, సో ఇక్కడ ఏమన్నారు అంటే ప్రీ రిక్విజిట్స్ అంటే బిఫోర్ ఈవెన్ యూ గెట్ ఇన్ టు ద ఈకేఎస్ పార్ట్ ఈ విపిసి ఒకటి రెడీగా ఉండాలి అండ్ ఆ సెక్యూరిటీ గ్రూప్ ఒకటి కన్సిడరేషన్స్. నౌ లెట్ us స్టడీ వాట్ ఆర్ దోస్ కన్సిడరేషన్స్. క్లస్టర్ విపిసి ఏంటంటే ఇన్ ఏ విపిసి బిల్ట్ విత్ సో దట్ కుబర్నెటిస్ కెన్ క్రియేట్ పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్స్ ఇన్ ద పబ్లిక్ సబ్నెట్స్ that load balance traffic to pods running on the nodes that are in private subnets. This configuration, however, you can run, manam endante we'll run it only in public subnets. Okay, కానీ ఈ విపిసి కూడా కొంచెం కాస్ట్ పడుతుంది అయితే, ఎందుకంటే వీడు పబ్లిక్ ప్రైవేట్ సబ్నెట్ అంటే నాట్ గేట్వే కూడా క్రియేట్ చేసేటట్టున్నాడు. నాటింగ్కి కొంచెం నాట్ గేట్వే కాస్ట్ ఎంత? 1P అనుకుంటాను కదా. నాట్ గేట్వే కావాలి నాకు. నాట్
ఒక NAT గేట్వేకి $0.045 per hour. ఆల్రెడీ నీకు 17 అని చెప్పిన కదా. ఓకే, మిషన్స్కి నెట్వర్క్కి పైసలు వేస్తున్నాడు. ఓకే, త్రీ రూపీస్ రా, 20 రూపీస్ అవుతుంది టోటల్గా అభిజిత్, అరౌండ్ పర్ అవర్కి. క్లియరా? ఓకే ఓకే. Depending on your networking. For more information, I will say, when you want to create an EKS cluster, you specify the VPC subnets where EKS can space elastic network interfaces. Requires subnets in at least 2 availability zones and creates up to 4 network encryptors to facilitate control plane communication to your nodes. Venkat was asking, right? ఎందుకు ఆ ట్యాగ్స్, ఆ స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, వెన్ యూ క్రియేట్ ఏ ఈకేఎస్ క్లస్టర్, ఆ విపిసి సబ్నెట్స్ లోపల ఎలాస్టిక్ అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ అంటే ఒక నెట్వర్క్ కార్డ్స్ అంటే ఇట్ ఈస్ లైక్ ఏ సి ఫర్ కమ్యూనికేషన్ యూ డోంట్ నీడ్ ఏ మిషన్. ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నెట్వర్క్ కార్డ్. అప్ టు 4 నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ అంటే దాని ఇష్టం, మేబీ 2 అయితే మినిమం క్రియేట్ చేస్తుంది అనుకుంటున్నా. ఓకే, అది ఎందుకు యూజ్ చేస్తున్నాడో కూడా వాడు చెప్తున్నాడు. kubectl exec, kubectl logs కి ఎండ్ పాయింట్ అక్కడ నుంచి ట్రాఫిక్ పెట్టి అక్కడ నుంచి రౌట్ చేస్తున్నాడు వాడు. ఓకే, అండర్స్టూడ్ రైట్? అండర్స్టాండింగ్ ఉండాలా ఎందుకు చేస్తున్నాను అనేది. వెంకట్ ఇస్ అ గుడ్ క్వశ్చన్. ఎందుకు చేస్తున్నాడు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పెషల్ దాని లోపల ఈకేఎస్ క్లస్టర్ క్రియేట్ చేస్తే 4 నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ లాంచ్ అవుతున్నాయి. ఆ kubectl exec, kubectl logs కి you are actually able to getting it. Okay, వీడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ సబ్నెట్స్లో కానీ ఆ సబ్నెట్స్ ఏంది, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ 4 అవైలబిలిటీ జోన్స్, అట్లీస్ట్ 2 అవైలబిలిటీ జోన్స్లో కావాలి. కానీ వాడు ఏమంటున్నాడంటే ఆ సబ్నెట్స్ని కొంచెం చిన్న ముక్కలుగా చూస్ చేసుకోమంటున్నాడు. ఓకే, నోడ్స్ అండ్ లోడ్ బ్యాలెన్సర్స్ని సపరేట్ సబ్నెట్స్లో అవి పెట్టమంటున్నాడు. ఓకే, ఈరోజు ఫుల్ డీటెయిల్ మనకు అర్థమైపోయింది. Can be launched in any subnet, including subnets not registered with EKS. Okay, subnets do not require any tags. For Kubernetes load balancing auto discovery to work, subnets must be described in subnets tagging. Venkat's question, now it is answered, right? Why it has to be tagged ante aa key ila pettali, వాల్యూ ఇలా పెట్టాలి. అప్పుడు లోడ్ బ్యాలెన్సర్ వెళ్ళి ఇట్ విల్ ఆటోమేటికలీ డిస్కవర్ దట్ those taggings. Okay, those machines, pods. Okay. Subnets associated with your cluster cannot be changed after cluster creation. Okay, దాని తర్వాత do not select. Okay, Kubernetes cluster you created using tag, then only this thing. VPC nodes must be able to communicate with the control plane. If your nodes are deployed in a private subnet,
then the subnet must meet one of the following requirements. In the NAT gateway undala is configured in private clusters. Private clusters ఏముంది? ఓకే, ఇది ప్రైవేట్ క్లస్టర్ గురించి మనకు వద్దు ఇప్పుడు. వీఆర్ గోయింగ్ టు డూ ద పబ్లిక్ ఓన్లీ నోడ్ గ్రూప్ని కూడా ఫర్ ప్రాక్టీస్. ఆర్ ఒకవేళ పబ్లిక్ ప్రైవేట్ సబ్నెట్స్ ఉన్నాయి అంటే ఆల్రెడీ వీఆర్ పేయింగ్ మనీ కాబట్టి దెన్ విల్ ట్రై టు లాంచ్ ఇట్ ఇన్ ద ప్రైవేట్ సబ్నెట్స్. ఓకే, కానీ SSH కాలేము ఆ మిషన్ మీదకి, మళ్ళీ పెద్ద సావు. విల్ లాంచ్ ఫర్ ద ఫస్ట్ టైం ప్రాక్టీస్కి విల్ లాంచ్ ఇట్ ఇన్ ద పబ్లిక్ డైరెక్ట్లీ. ఓకే, దాని తర్వాత ఇది పెట్టాడు వాడు, కొన్ని ఇది ఇచ్చాడు, మోడిఫై మ్యాప్ IP ఆన్ లాంచ్. ఇది చాలా ఇంపార్టెంట్, మనకు ఆల్రెడీ తెలిసింది విషయం. ఏది మ్యాప్ పబ్లిక్ IP ఆన్ లాంచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. ఈ ట్యాగ్ ఉండాలా, ఎందుకంటే లోడ్ బ్యాలెన్సర్ వెళ్ళి ఈ సబ్నెట్స్లో నా పాడ్స్ ఉన్నాయి అని చూస్తుంది. ఓకే, గుడ్. ఒక 3-4 సార్లు చదవాలి దాన్ని, కానీ అది మన కాన్సెప్ట్స్ క్లియర్ అవుతాయి. ఏవేవైతే క్లియర్ లేవో విల్ వెయిట్ ఫర్ ఇట్ అంటిల్ వీ ఫినిష్ దిస్ వన్. ఓకే, so click on this link. Okay, creating a cloud formation template ఉండాలి కదా. ఒక నిమిషం, మా నోట్స్లో వాడు ఎక్కడుందో అది చెప్పలేదు. ఓకే, సో ఈ లింక్ ఇస్తున్నాను. కెన్ యూ ఆల్ గైస్ గో టు దిస్ లింక్ అండ్ దెన్ క్రియేట్ ఇట్. సి, నేటివ్గా కుబర్నెటిస్ నేర్చుకుంటే అడ్వాంటేజ్ ఇదే. ఓకే, we know what we are already looking for. మనకి డిఫరెన్సెస్ ఏమున్నాయో తెలిసిపోతాయి. సో ఇప్పుడు అందరూ నేనున్న పేజ్లోనే ఉన్నారా? వెంకట్ అండ్ అభిజిత్, ప్లీజ్ ఆన్సర్. ఓకే, హలో. యా అభిజిత్. ఓకే, సో నౌ ఇక్కడ క్రియేట్ స్టాక్ అని పెట్టుకుంటున్నాము. టెంప్లేట్ ఈజ్ రెడీయా? ఓకే, క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్ ఫర్ EKS క్లస్టర్స్. అమ్మా, ఇది ఇవ్వచ్చు కదా వాడు. వాళ్ళకి క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్ ఆల్రెడీ ఉన్నది ఇలా. AMIs లెక్క ఇచ్చేస్తే మంచిగా ఉంటుంది. రెడీమేడ్. Open that to create your cluster VPC with public and private subnets. Select a region. ఇక్కడ టెంప్లేట్ ఇచ్చాడు లేవాడు. ఓకే, create a VPC for your EKS cluster లో I am going to make your life easy. ఇది ఇక్కడ ఉంది. ఓకే, జస్ట్ వెయిట్. ఓకే, డోంట్ హరీడ్లీ క్లిక్ ఆఫ్ చేయకండి. ట్రై టు అండర్స్టాండ్ ఈచ్ స్టెప్. నేను ప్రాంప్ట్ ఇచ్చాకనే యూ గో ఫర్ ఇట్. ఓకే, సో ఇదేంటి అంటే క్లౌడ్ ఫార్మేషన్ EKS VPC ప్రైవేట్ పబ్లిక్ సబ్నెట్స్. పబ్లిక్ ప్రైవేటా? ఓకే, ఇది అయిపోయింది. VPC పబ్లిక్ ప్రైవేట్ సబ్నెట్స్లో నెక్స్ట్ అని బటన్ కొడుతున్నాను. జస్ట్ ఆన్సర్ మీ ఇఫ్ యు ఆర్ ఇన్ ద సేమ్ బ్లాక్. ఇక్కడ ఏం చేయాలా? నాది 172 అని పెట్టాలి. 172.168.
దేని పెడుతున్నావు? సబ్నెట్ ఈడ పైన విపిసి బ్లాక్. VPCకి ఏం పెట్టావు? VPCకి ఏం పెట్టావు నువ్వు చెప్పు. 172.16.0.0/12. పబ్లిక్ బ్లాక్ ఏం పెట్టినావు? 172.16.0.0/14 పెట్టిన. అట్లనే అన్నిటికీ ఆ కంప్యూటేషన్ అదే చేసిందా, నువ్వు చేయాల్సి వచ్చిందా? అదే చేసిందా? అంటే ఏం చేసావు నువ్వు ఇక్కడ? ఇక్కడ ఓకే సరే, నేను టెస్ట్ చేస్తాను. .8 అని పెడితే ఏం చేయలే కదరా. ఇక్కడ ఏం చేసావు? నెక్స్ట్ లేదు నేనే పెట్టిన. నేను ఒకటి వచ్చింది అది సేమ్ అనుకున్నా. ఓకే లేదు అది నేనే చేసాను. ఓకే, సో ఇక్కడ కొంచెం కేర్ఫుల్ ఉండాలి. వెయిట్, ఐ గివ్ యూ ద క్యాల్కులేషన్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ ఇట్. ఓకే, ఇక్కడ by 16 అంటే by 18 అని పెడితే అంటే ఎన్ని బిట్స్ చూస్ చేస్తున్నాం మనము అంటే ఇక్కడ 16 పెడుతున్నాం. ఓకే, ద లాజిక్ ఏంటంటే 2 bits. సో ద ఫస్ట్ వన్ విల్ ఆబ్వియస్లీ బి 0/18. సెకండ్ వన్ కాంట్ బి 0/18 అగైన్. 2 bits అంటే ఎంత? ఎట్లా వచ్చాడు వాడు? by 16. ఓకే, అంటే ఇక్కడ బేసిక్ లాజిక్ ఏంటంటే ఐ టెల్ యూ. ఓకే, డోంట్ గెట్ దిస్ థింగ్. ఫస్ట్ 192.168.0ని బైనరీ ఫార్మాట్ లో కావాలి మనకి. లాజిక్ ఏంది చెప్పండి. వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్, ఇది వచ్చింది. సో ఫస్ట్ 16 bits విపిసికి వచ్చినాయి. ఓకే, సో దీనికి వెళ్ళడానికి వీలు లేదు. ఫస్ట్ ఇది 0/0 అంటే 2 bits నేను చోరీ చేస్తున్నాను కాబట్టి దెర్ ఆర్ ఓన్లీ 2 పాసిబిలిటీస్. 0/0 ఓకే, ఒక పాసిబిలిటీ. నెక్స్ట్ 0/1 ఒక పాసిబిలిటీ. నెక్స్ట్ there are only 4 ways in which it you will get. Okay, ఇప్పుడు ఇది వచ్చినాక క్లస్టర్ ఈ 011 దీన్ని మళ్ళా సో ఇట్లా రోల్ క్రియేట్ చేయాలి కదా, అవసరం లేదా? రోల్ క్రియేట్ చేయాలా, అవసరం లేదా? కాదు, 011 ఫస్ట్ వచ్చేసాయా మీకు? యూ గాట్ ఆల్ ద క్యాల్కులేషన్స్? దెన్ ఎవ్రీబడి గాట్ ద క్యాల్కులేషన్స్? ఈ క్యాల్కులేషన్ కరెక్ట్ వచ్చాయా? యా, నేను చాట్ లో పెట్టినాను. నీకు వచ్చేసినాయా వెంకట్? నీకు వచ్చినాయా? ఎట్లన్నా మరి ఫస్ట్ అది సార్ట్ అవుట్ చేయండి. ఆ స్టెప్ రావట్లేదు నాకు. కాదు, నువ్వు ఏం చేస్తున్నావు? ఆ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ S3 URL అని పెట్టినావా?
Share your screen, please. S3. కనిపిస్తుందా నా స్క్రీన్? ఓకే, ప్రీవియస్కి వెళ్ళు. అప్పుడే అసలు క్లస్టర్ కి కాకుండా డోంట్ క్రియేట్ ఈకేఎస్ క్లస్టర్ రైట్ నౌ. ఐ టోల్డ్ యూ నేను ఈ క్లౌడ్ ఫార్మేషన్ ఫస్ట్ VPC క్రియేట్ చేయమన్నా కదా. ఓకే ఓకే, క్లౌడ్ That's ఫార్మేషన్ why I told like don't jump ahead of me. Okay? మనం క్లస్టర్ క్రియేట్ చేయక ముందు we need a VPC which is properly aligned, right? That is nothing. మనం ఇంకా క్లస్టర్ దగ్గరికి రాలేదు. ఫస్ట్ VPC ప్రాపర్ గా విత్ కరెక్ట్ ట్యాగ్స్ రావాలి. క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ మనం ఫస్ట్ గో టు క్లౌడ్. ఫస్ట్ ఏంటంటే గో టు క్లౌడ్ ఫార్మేషన్. Go to cloud formation. Create a stack. Create stack. Template is ready. S3 URL నేను అక్కడ పేస్ట్ చేశాను కదా. S3 URL చాట్ విండోలో. I can get it from my system. No, don't. అక్కడ అది కాదు, కింద వెంకట్ ఇది ఉంది కదా, యామల్ అని ఉంది చూడు. దీంట్లోనా? http://eks. అక్కడ కాదు, నా చాట్ విండోకి వెళ్ళు ఫస్ట్. చాట్ విండోలోనే చూస్తున్నా. Right. Copy అవ్వట్లేదు అది. No, just bear with me because afterwards you do on your own experiment because we need to get through this in a reasonable, comfortable pace with the understanding also. Okay, so let's not struggle with this one. Skype judu. Skype. YAML డౌన్లోడ్ అవుతుంది, క్లిక్ చేస్తే కాపీ అవ్వట్లేదు. కాపీ అవ్వట్లేదు కదా. ఓకే, రైట్ క్లిక్ go to కాపీ లింక్. Subnets. We are not cluster at all. We are creating public private subnet. Okay, next kellu. VPC private subnets. Okay, next kellu. Next. ఇక్కడ డిఫాల్ట్ అది ఉంది కాబట్టి అభిజిత్ పంపించిన సబ్నెట్ క్యాలిక్యులేటర్ కి క్లిక్ చేయి. ఇప్పుడు 524/7 ఇది నేను పంపించిందే. ఓకే, నీకు 10.08 ఉంది కాబట్టి మనకి నంబర్ ఆఫ్ సబ్నెట్స్ వెంకట్. ఇప్పుడు నువ్వు వెళ్ళు, వెంకట్ స్క్రీన్ చూడండి అందరూ. ఓకే, 16 ఉంది VPC సబ్నెట్స్. కానీ నేను నీకు అది కాదు కదా, నేను నీకు 10.0 సైడర్ చూస్ చేయమన్నా కదా. ఓకే, No, go to first Abhijit's this one. అది 8 అది 8 పెట్టాలా. 8 వాడు ఇష్టం ఉన్నది ఒప్పుకోడు. ఓకే, 8. ఇప్పుడు వెయిట్ ఫస్ట్ బిఫోర్ యూ డూ ఇట్ అండర్స్టాండ్ వాట్ యూఆర్ డూయింగ్. మనకు కావాల్సింది 4 సబ్నెట్స్. సో చూస్ చేసుకో 4. అక్కడ కిందికి రా, ఆడ నీకు మంచిగా క్లియర్గా వాడు చెప్పేశాడు 64 డివైడెడ్ బై ఏంది, కానీ ఏ మాస్క్ ఏది పెడతాం, సైడర్ నోటేషన్ బై 10. అర్థమైందా? ఎంటర్ దోస్ వాల్యూస్. by 10. By 10. Next. Next, last the
ఏదో తప్పు 164 ఓకే, ఫస్ట్ 10 ఇవ్వాలేమో. అది ఇవ్వలేదు నువ్వు, అది బై 10. ఇప్పుడు ఒక్కొక్క ఆర్గనైజేషన్ కి ఒక్కొక్కడికి ఈకేఎస్ క్లస్టర్ ఇవ్వాలి అంటే 5 VPCల కంటే ఎక్కువ ఉండవు మరి. అలా ఎలా పాసిబుల్ అవుతుంది? ఒక 2-3 క్లస్టర్లు ఒక VPCలో క్రియేట్ చేయలేకపోయినామంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్. ఈకేఎస్ ఇస్ ఎ స్టూపిడ్ టెక్నాలజీ. అంటే 8 అంటే ఇంత బిగ్ అవసరం, ఇంత బిగ్ రేంజ్ అవసరం లేదు కదా. ఐ మీన్ టు సే కరెక్ట్. ఇస్తే సో ఐ విల్ గెట్. అదే ఒక VPC ఒకటి క్రియేట్ చేసుకొని వాళ్ళకి ఒక్కొక్కడికి మరి చిన్న సబ్నెట్ బ్లాక్స్ ఇవ్వాలి, అంతే కదా. ఇప్పుడు 8కి అంటే ఎన్ని వస్తాయి మనకి? ఆల్మోస్ట్ వీ కెన్ క్రియేట్ 16 అంటే 8 పెట్టుకోవడమే బెటర్. 8 పెట్టుకొని ఒకడికి ఎన్ని బాబు మీకు అంటే బై డిఫాల్ట్ AWS లో మోస్ట్ ఆఫ్ కావాలంటే 16 అంటారు కదా. అక్కడ పో, సబ్నెట్ క్యాలిక్యులేటర్ పో. ఇప్పుడైతే నీవు వచ్చేసినాయి కదా, ఆ నంబర్ ఆఫ్ సబ్నెట్స్ ని ఉండు, హ్యాంగ్ ఆన్ నంబర్ ఆఫ్ సబ్నెట్స్ దగ్గరికి వెళ్ళు. నంబర్ ఆఫ్ సబ్నెట్స్ నేను ఎందుకు చెప్తున్నా అంటే జాబ్లో రిక్వైర్మెంట్ వస్తాయి. ఒక 32 సబ్నెట్స్ కావాలంటే చూడు ఎట్లా వస్తాయి, ఎన్ని మిషన్లు వస్తాయి. సైడర్ ఏమవుతున్నా చూడు. ఓకే, సైడర్ కూడా 13 అంటే ఒక్కొక్క సబ్నెట్లో నీకు ఇంకా టోటల్ నంబర్ ఆఫ్ బిట్స్ 32 మైనస్ 13 ఎంత? 32 మైనస్ 13 18, 28, 19 అంటే 2 to the power of 19 మిషన్స్. ఎందుకు అన్ని కూడా అవసరం లేదు. బేసికలీ మనకి ఒక్కొక్క టీంని సపోర్ట్ చేయాలంటే ఒక్కొక్క సబ్నెట్ రేంజ్ రావాలి వాళ్ళకి. ఓకే, 4 కావాలా ఒక్కొక్క టీము. ఈ 32 సబ్నెట్లకు ఎన్ని టీంలను సపోర్ట్ చేయగలుగుతాం చెప్పు? 8 టీమ్స్ని సపోర్ట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఒక్కొక్కడికి 4 సబ్నెట్లు కావాలా ఒక్కొక్క క్లస్టర్కి. సో 32/4 అంటే ఎంత? 8 టీంలను సపోర్ట్ చేయగలుగుతాం. ఇంకెక్కువ టీంలను సపోర్ట్ చేయాలి అంటే 13 ఎందుకు? ఇంకా 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 అంత పెద్దది అవసరం లేదు కదా. అది ఉండని, అది పెద్దది ఉండాలి, సబ్నెట్స్ విత్ చిన్నగా చేయాలి. ఓకే, 32 బదులు నంబర్ ఆఫ్ సబ్నెట్స్ని ఒకవేళ 20 టీంలను సపోర్ట్ చేయాలి అంటే ఒకటే VPC మీద 16 టీమ్స్ని సపోర్ట్ చేయాలంటే చెప్పు ఎన్ని కావాలా? బై 16. ఇక్కడ 16 ఇవ్వాలా? ఇక్కడ 16 అంటారా? అక్కడ 16 ఇవ్వద్దు, వాడు మళ్ళీ AWS ఉంది రిక్వైర్మెంట్ బై 8 ఉండాలి అది. ఓకే, AWS రిక్వైర్మెంట్ బై 16 కదా. బై 8 16 అనుకుంటా. డిఫాల్ట్ 16. 172/62కి 12, 192/160 వాడితే 16. AWS 16 కదా డిఫాల్ట్ రిక్వైర్మెంట్. నో, హూ సెడ్ నో? వాడు అక్కడ రాశాడు కదా, అక్కడ చూడు, అక్కడ వెళ్ళు AWS EKS క్లస్టర్ రిక్వైర్మెంట్స్కి వెళ్ళు, AWS EKS VPC రిక్వైర్మెంట్స్కి వెళ్ళు. క్లస్టర్ దగ్గరకు వద్దు ఇప్పుడే. నో, AWS VPC క్లస్టర్ VPC కన్సిడరేషన్స్కి వెళ్ళు. రైట్ క్లిక్, కొత్త ట్యాబ్. ఓకే సరే, ఓకే, క్లస్టర్ VPC కాన్సిడరేషన్స్ లో ఏముందాడా? కిందికి రా 10.0 అని కొట్టు, కంట్రోల్ F 10.0 అని కొట్టు, కంట్రోల్ F 10.0. అంతే, ఒకటి ఎంటర్ కొట్టు. లేదా అదేంది? నేను ఇది ఎక్కడ ఉండు, జస్ట్ మినిట్ వెయిట్, నేను చెప్తా ఎక్కడ ఉందో. నేను ఏ నుంచి తీస్తున్నా అంటే 10.0.
AWS క్లస్టర్ విపిసి అడ్రసెస్ ఒక నిమిషం కొడతాను. డిఫాల్ట్ 16 రికమెండెడ్ వెయిట్. AWS EKS క్లస్టర్ విపిసి రిక్వైర్మెంట్స్ రికమెండెడ్ కూడా 16 10.0.0.16 16 ఉందా? ఉండు, క్లస్టర్ విపిసి కన్సిడరేషన్ లో 172.168 అని ఉంది కదా. వెయిట్, 16 అనుకుంటాను. ఈవెన్ సర్టిఫికేషన్ లో కూడా అడుగుతాడు. యు ఆర్ రైట్, యు ఆల్వేస్ స్పీక్. అవును కరెక్టే, నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. విపిసి మినిమం 16 లో పెట్టానంటాడు. 172.168 అని పెడితే యాక్చువల్ ఇట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 16 అంటాడు యాక్చువల్ గా. సర్టిఫికేషన్ లో కూడా క్వశ్చన్ అడుగుతాడు, ఇది ఉంది. అదే ఇట్ మాక్ స్టార్ట్ విత్ 16, ఎందుకంటే వాడు ఫస్ట్ 80ని, కానీ అది 192 అనుకుంటాను. వెయిట్, 10.0కి ఎక్సెప్షన్ ఇక్కడ ఎక్కడి నుంచి ఇచ్చినాను బాబు ఇది క్లస్టర్ విపిసి కన్సిడరేషన్స్కి? ప్రైవేట్ ప్రైవేట్ ఐపీ రేంజ్ క్లస్టర్. ఇక్కడ క్రియేట్ ప్రైవేట్ ఐపీ రేంజ్ AWSలో. Okay, choose a cider range for your this thing for more CB in the Amazon VPC and subnet sizing low. Yeah, you are right, Venkat. It should be 16. It should be 16, Venkat. Yeah. అభిజిత్ నీది కూడా 16 పెట్టు. అభిజిత్ నీది కూడా 16 పెట్టు. అమ్మా, అంటే నార్మల్గా అయితే 8 నుంచి స్టార్ట్ కావచ్చు, కానీ AWS వాడికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి వాడు 16 నుంచి వెళ్ళాడు. యూఆర్ రైట్ వెంకట్. ఓకే, యూఆర్ రైట్. చూస్ 16 వెంకట్. యా, చూస్ 16. అంటే వెయిట్ అయితే ఎన్ని టీమ్స్ని సపోర్ట్ చేయగలుగుతాం మనము? 4 అంటే ఒక టీమ్ని సపోర్ట్ చేయగలుగుతాము. ఎందుకంటే వీ వాంట్ పీపుల్ టు హ్యావ్ దేర్ ఓన్ సబ్నెట్స్, రైట్? వాళ్ళకి ఆ ట్యాగ్ కాకుండా వాళ్ళ టీమ్ ట్యాగ్ కూడా మనం చేయగలుగుతాము. నంబర్ ఆఫ్ సబ్నెట్స్ 8. సిక్స్టీన్ 18 64 128ది అది. అభిజిత్ నీది క్లియర్ అయిపోతే డెలీట్ చేయగలుగుతావా? క్రియేట్ చేసేసినావా అభిజిత్? క్రియేట్ చేయలే కదా. ఓకే, గుడ్. చేయకు, అందుకే నేను అనేది వెయిట్. వెంకట్ది వాచ్ చేద్దాము. ఓకే, స్టాక్ నేము విపిసి అండర్ స్టాక్ కాదు, AWS EKS క్లస్టర్ స్టాక్ అని కొట్టు. ఇక్కడ లాస్ట్ టైం మనకి ప్రాబ్లం వచ్చిండే. లెట్ us వెయిట్. EKS క్లస్టర్ స్టాక్.
Okay, go down. Next, ఇక్కడ అందరూ ఉండు వెంకట్, ఇక్కడ నుంచి లెట్ మీ టేక్ ద లీడ్ నౌ. ఓకే, రైట్. సో జస్ట్ స్టే విత్ మీ గైస్, బికాస్ డోంట్ రన్ అహెడ్. అనవసరంగా చేతులు కాల్చుకుంటారు. ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్స్ ఐ నో కుబర్నెటిస్, బిలీవ్ మీ. ఓకే, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది మీ డిబగ్ ట్రబుల్ షూట్ చేయలేక. ఓకే, సో జస్ట్ ఫస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ అండ్ దెన్ ఓకే, దెన్ బిల్లింగ్ అండ్ ఏంది అనేది పర్మిషన్. ఇప్పుడు నేను ఫ్రాంక్ఫర్ట్లో ఎందుకున్నా, నేను ఐ షుడ్ బి ఇన్ లండన్, రైట్? అమ్మ లండన్కి తీసుకుపోలే, ఏంది లండన్కి వెళ్ళాను. ఓకే, జస్ట్ మినిట్. అండ్ బిల్లింగ్ డాష్ బోర్డ్కి ఏంది ఇది నా అకౌంట్ ఇది. ఓకే, జస్ట్ ఐ వాంటెడ్ టు వెరిఫై దట్ ఐఎమ్ నాట్ ఇన్ కంపెనీస్ అకౌంట్. ఓకే, ఏంది నా నాయన ఇది, ఏం చేసింది ఇది? ఇంకా క్రియేట్ చేయలేదు నేను. వై ఇస్ ఇట్ ఇన్స్టెన్సెస్ రన్నింగ్ విపిసిస్ ఏంది? ఐ జస్ట్ వాంట్ దిస్. ఓకే, సో రిమెంబర్ దిస్. ఒకవేళ నేను కూడా అదే ప్రపోజల్ చేయాల్సి వస్తుంది. ఓకే, వీ కాంట్ హ్యావ్ people eating all the VPCs. Okay, we can't have people eating all the VPCs. Okay, EC2. Okay, and then we have the VPC. ఏంది వీడు AWS వాడు మనని పక్కనిస్తాడు. ఓకే, alright, so basically just a minute, wait. Cloud formation. Okay, create stack. VPC private. Next. ఓకే, నువ్వు ఈ స్టెప్ కూడా డాక్యుమెంట్ చేసేసుకుందాము, ఎందుకంటే వీడు దరిద్రుడు వీడు. ఓకే, జస్ట్ మినిట్. కేస్ క్లస్టర్లో క్రియేట్ ఏ VPC. ఓకే, VPC should not clash with the font slider. Control V. Use the following cloud formation. ఓకే, సో ద ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంది అంటే పబ్లిక్ ప్రైవేట్ సబ్నెట్స్ మనకి క్రియేట్ కావాలి. ఓకే, సో దిస్ షుడ్ హోప్ఫుల్లీ బి ఫాస్ట్. స్టాక్ నేమ్ ఈజ్ EKS cluster VPC. Okay, పెట్టినాము. స్టాక్ నేమ్ మస్ట్ ఇంక్లూడ్ లెటర్స్ అండ్ డాషెస్. డాషెస్ పెట్టినాము, ఇంకేంది. ఓకే, ట్యాగ్ నేమ్ పెట్టుకోండి, EKS VPC. ఓకే, ఆల్ రైట్. శాంపుల్ రోల్ నేమ్ లేదు, అవసరం లేదు మనకి. ఓకే, ఇదేంది దిస్ రోల్? ఒకసారి ఇక్కడ ఇదేంది? టు డిఫైన్ అవుట్లోడ్ బేస్డ్ ఆన్ యువర్ యూజర్ క్రెడెన్షియల్స్. మీరందరూ అడ్మిన్ లాగానే లాగిన్ అయినారా AWS కన్సోల్లో?
Yeah. Okay, so right now యామ్ keep రోల్ ఇవ్వాలా రైట్ నౌ అసలు వద్దు లేకపోతే ఒక రోల్ క్రియేట్ చేసి క్లౌడ్ ఫార్మేషన్కి అసైన్ చేయాలి. ఆ రోల్ చేద్దామంటే అది చేసేద్దాము. ఓకే, లెట్ us డూ ఇట్ దట్ వే. సో ఏం చేయాలి అంటే క్లౌడ్ ఫార్మేషన్కి అడ్మిన్ పాలసీ ఇవ్వాలి. ఓకే, నౌ లెర్న్ వాట్ ది ఐఏఎం పాలసీస్. క్లౌడ్ ఫార్మేషన్కి అట్లీస్ట్ విపిసి మీద, EC2 మీద, S3 బకెట్స్ మీద ఇవ్వాలి. టు మేక్ ఇట్ సింపుల్, విల్ గివ్ క్లౌడ్ ఫార్మేషన్ స్టాక్ a role. So keep that window as it is. ఓకే, లేకపోతే ఆ క్లౌడ్ ఫార్మేషన్ నీ అకౌంట్ క్రెడెన్షియల్స్ తోటి తీసుకుంటుంది. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే యూజ్ ఐఏఎం రోల్స్. క్రియేట్ రోల్. క్లౌడ్ ఫార్మేషన్, నెక్స్ట్ పర్మిషన్స్. ఓకే, అడ్మిన్. సో ఐఎమ్ రోల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఎంఎఫ్ఏ ఎనేబుల్ చేయాలా? అవసరం లేదు. ఎందుకు? క్లౌడ్ ఫార్మేషన్కి నేనేమన్నాను, రోల్ కెన్ బి గివన్ టు a person or it can be given to a service. Cloud formation is a service. ఆ సర్వీస్ క్లౌడ్ ఫార్మేషన్ కి మనం అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇస్తున్నాం. అర్థమైంది కదా? కొంచెం కన్ఫ్యూజన్ ఇది. క్లౌడ్ ఫార్మేషన్ విల్ బికమ్ ఏ పర్సన్ లైక్ యూ. గాట్ ఇట్ రైట్ వెంకట్? ఓకే, సో ఇది సెకండ్ యూస్ కేస్ వేర్ ఏ రోల్ కెన్ బి గివన్ టు AWS సర్వీస్. ఒక 10 సార్లు రిపీట్ చేసుకోండి. Role need not be given to a person, it can be given to a service. Okay, name, give it as easy ga recognize cheyadaniki cloud formation service and better. Cloud formation admin role. Amy, clear? Cloud formation. Create a policy. Okay, so that is simply nothing but now cloud formation admin role. Okay na? Cloud formation admin policy ఏం సెలెక్ట్ చేసుకోవాలా? Admin, administrator policy. Cloud formation admin లేకపోతే జస్ట్ admin? Administrator access. అరే అమ్మా, ఇదేంద్రా ఇది? ఓకే, ఫస్ట్ అది చేయాలి. మళ్ళీ ఐఎమ్ అఫ్రైడ్ దట్ వీ మైట్ హ్యావ్ టు ఫిల్ దీస్ వాల్యూస్ అగైన్ ఏమో. కేఎస్ విపిసి. ఓకే, క్లౌడ్ ఫార్మేషన్ అడ్మిన్ రోల్ మీకు రెడీగా అవైలబుల్ కావాలా? లేకపోతే ఐఎమ్ అఫ్రైడ్ దట్. ఓకే వెంకట్, షేర్ యువర్ స్క్రీన్. ఐ హ్యావ్ టు హెల్ప్ వెంకట్. ఓకే వెంకట్, షేర్ యువర్ స్క్రీన్. ఆ రోల్ క్రియేట్ అయిందా ఫస్ట్? చేయలేదు ఇంకా. అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్. నెక్స్ట్ వెళ్ళు. అడ్మిన్ యాక్సెస్ ఇచ్చేసాము. నెక్స్ట్ ట్యాగ్స్. కీ. రోల్ నేమ్ మనం ఇవ్వాలి అక్కడ. ఓకే, క్లౌడ్ ఫార్మేషన్
now can see. I think I have to refresh. అదే రిఫ్రెష్ చేసినప్పుడు మళ్ళీ ఆ వాల్యూస్ అన్ని పోతాయి. సో జస్ట్ జ్ఞాపకం పెట్టుకో. నెక్స్ట్కి వెళ్ళు, లేకపోతే నెక్స్ట్కి వెళ్తే వస్తుందా చూద్దాం. యా ఓకే. సో నౌ వాట్ డూ యూ థింక్ వీ హ్యావ్ డన్ ఏంది చెప్పు కొంచెం. కెన్ యూ టెల్ మీ ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్ వాట్ విల్ దట్ రోల్ డూ? వై ద క్లౌడ్ ఫార్మేషన్? ఆ పర్మిషన్స్లో చదువు వాడు ఏమన్నాడో ఇక్కడ. So IAM role explicitly denies how the cloud formation create, modify, delete the resources in the stack. If you don't choose the role, cloud formation is just the permission based on your credentials. Okay. So basically, what it do is whatever the role which you assigned is takes based on that. Otherwise, it's based on your credentials. Okay. So next. Okay, so that is there. Okay, next. Rollback on failure enabled. అభిజిత్ నువ్వు కూడా కంఫర్టబుల్గా నీకు వచ్చిందారా? Yes, sir. Okay. So now I'm going to come back to my control. Okay, na? Okay. Hello. Hi there, good afternoon. This is Richard calling from SSE Solar, your energy supplier. I'm looking for Mr. Punjala. Thank you for taking this call, Mr. Punjala, and I do apologize for disturbing you. The reason why we are calling is one of our valued customers, SSE Solar, is currently working on your area, and we are replacing old pay-as-you-go meter for our second generation of smart pay-as-you-go meter, and this is free of charge. I am actually calling to arrange a convenient appointment time for this, and I just want to ask if you would like to have the morning or afternoon schedule for the free upgrade of your old Economy 7 pay-as-you-go meter. I am very busy right now. I can't. స్కామ్ కాల్ చాలా అయిపోయినాయి కదా. చాలా యూకేలో స్కామ్ టూ మచ్. కొంతమంది హెచ్ఎంఆర్సీ నుంచి ఫోన్ చేస్తున్నాం అంటారు. హెచ్ఎంఆర్సీ అంటారు, కొంతమంది బార్క్లేస్ అంటారు. ఎనీవే, సో ఇది అయిపోయింది. ఓకే, సో స్టాక్ ఫెయిలియర్ ఆప్షన్స్, రోల్ బ్యాక్ ఆల్ స్టాక్ రిసోర్సెస్, స్టాక్ పాలసీ. ఈ బై ద వే ఎస్ఎన్ఎస్ టాపిక్ వద్దు మనకి ఏమి. స్టాక్ క్రియేషన్ ఆప్షన్స్ ఏంది, టైమ్ అవుట్, డిజేబుల్డ్, టర్మినేషన్ ప్రొడక్ట్ ఫ్రమ్ యాక్సిడెంటలీ డిలీటెడ్, యూ కెన్ అప్డేట్ ద స్టాక్. సో నెక్స్ట్కి వెళ్ళండి, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఒకసారి రివ్యూ చేసుకోండి మీ సైడర్ రేంజెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా. ఓకే, రోల్ కరెక్ట్గా ఇచ్చారా? మీ రోల్ తోటి క్రియేట్ చేయకండి, క్రియేట్ అన్ ఐఏఎం రోల్, గెట్ యూస్ టు ఇట్, లేకపోతే సస్తారు మీరు. చెప్తున్నాను కదా, ఇట్ ఈస్ లైక్ ఏ యూనిక్స్ సూడో. ఓకే, సో ఆల్వేస్ ఫాలో బెస్ట్ ప్రాక్టీస్. ఇప్పటి నుంచి ఎవ్రీథింగ్ విల్ బి డన్ యాజ్ పర్ బెస్ట్ ప్రాక్టీసెస్, నో షార్ట్ కట్స్. ఐసోలేషన్లో నేర్చుకునేటప్పుడు ఎస్. ఓకే, సో యూ విల్ సీ దట్ ద స్టాక్ విల్ బి క్రియేషన్ ఇన్ ప్రోగ్రెస్. రిసోర్సెస్ ఏవే వచ్చాయో మీరు క్విక్గా గ్లాన్స్ చేస్తూ ఉండొచ్చు ఇక్కడ. ఓకేనా, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. IAM role మీద any doubts that is there, Venkat or Abhijit? Why we have done IAM role? Why could we have done? ఒకవేళ IAM రోల్ లేకపోతే ఎప్పుడెప్పుడు మీ దాంట్లో ఫెయిల్ అయ్యేదా, పాస్ అయ్యేదా, అది చెప్పండి. అంటే అడ్మిన్ ఆల్రెడీ మనం అంటే రూట్ యూజర్ ఆల్రెడీ అడ్మిన్ కాబట్టి ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, కానీ మనకు అడ్మిన్ రోల్ లేకపోతే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అర్థమైంది కదా? యూజర్కి ఉంటే ఉంటుంది.
దాని తర్వాత ఈవెంట్స్ కూడా కొన్ని ఉంటాయి, రైట్? యా. సో ఈవెంట్స్ లోపల ఇక్కడ ఈ ఈవెంట్స్లో యూ కెన్ సీ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఈస్ గోయింగ్ హ్యాపెనింగ్. చాలా ఫెయిల్ అయినాయి నా దాంట్లో. అవునా? క్రియేట్ ఫెయిల్. యా, చూద్దాం, రీజన్ చూద్దాము. ఒక్క నిమిషం, నేను రోల్ బ్యాక్ కంప్లీటెడ్ అని వచ్చింది. ఓకే, వెయిట్, స్క్రీన్ షేర్ చేయి. రోల్ బ్యాక్ కంప్లీట్ అయిందా ఒకసారి చూపెట్టు. అభిజిత్ నీది అయిందా? ఓకే, లెట్ us see. ఇప్పుడు ఓకే, వెరీ గుడ్ థింగ్. ఓకే, వెంకట్ ఫెయిల్ అయింది కాబట్టి నో ప్రాబ్లం. ఫస్ట్ రోల్ బ్యాక్ కంప్లీట్ ఎందుకు రీజన్స్ అనేది మనం చూడాలి, రైట్? ఎందుకు రీజన్, వాటి రీజన్ అక్కడ నార్మల్గా స్టేటస్ రీజన్ ఉంటుంది, కానీ లేదు నీ దాంట్లో. అది కూడా డిలీట్ కంప్లీటెడ్ డిలీట్ అన్ని ఒకటి రోల్ బ్యాక్ అయితే అన్ని డిలీట్ చేస్తుంది, నో ప్రాబ్లం. అది క్లౌడ్ ఫార్మేషన్ ది బిహేవియర్. రోల్ బ్యాక్ ఇన్ ప్రోగ్రెస్ ఎందుకని చూద్దాం. వై అక్కడ రీజన్ ఇచ్చాడు చూడు, ఒక దాని లోపల స్టేటస్ రీజన్ ఇచ్చాడు చూడు. ఇక్కడ సైడర్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఈజ్ ఇన్వాలిడ్ సబ్నెట్ రేంజ్. ఎందుకని? /18 పెట్టారు. /18 కరెక్టే కదా పెట్టింది. అంటే 10. సర్వీస్ దట్ ఈస్ ఫైన్. సబ్నెట్ క్యాలిక్యులేటర్ లో ఎంత వచ్చిందో అదే పెట్టినావు కదా వెంకట్ నువ్వు. 192. సరే, ఆ పారామీటర్స్కి వెళ్ళు ఒకసారి. పారామీటర్స్కి వెళ్ళి ఇప్పుడు 16 VPC ఇచ్చాము. కరెక్ట్. ఇది దిస్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. ఒకసారి గూగుల్ సెర్చ్ చేయి 10.0.0.18కి. 18 కూడా ఫెయిల్ అయిందా? ఉట్టి 64 నుంచి ఫెయిల్ అయిందా చూడు. అన్ని ఫెయిల్ అయినాయి. ఒకసారి చూడు, ఈవెంట్స్ లో చూడు. ఓకే, ఇది ఒకటి, చెప్పు. అది చెప్తుంది ఎందుకు వ్యాలిడ్. అదో పిచ్చి, అది మాకు ఖరాబ్ అవుతుంది AWS. ఓకే, యా. ನಿಮ್ಗಾದ್ರೂ ಸ್ವಲ್ಪ ದಿನ ಕೆಲ್ಸಕ್ಕೆ ಬರುತ್ತೆ ಅಂತ ಇದ್ದೀನಿ ಸೆಕ್ಷನ್ ಅಲ್ವಾ? ಮೆಮೊರಿನೂ ಜಾಸ್ತಿ. ಅಗ್ರಿ ಅಲ್ವೋಟು ಸಚ್ಚಿ ನಂದು ಇನ್ವಿಟೇಷನ್ ఓకే, ఇన్వాలిడ్ క్లౌడ్ ఫార్మేషన్ స్టాక్ లో Yeah, I am using following CIDR configuration for VPC and subnets. Invalid AWS. కిందకి వెళ్ళు. CIDR is invalid. Are invalid. You use a CIDR calculator అని ఉన్నది, అక్కడికి వెళ్ళు. CIDR calculator క్లిక్ చేయి. CIDR క్యాలిక్యులేటర్ అంటే మళ్ళీ మనము అది 24/7 కాదా? మనము CIDR 16 ఇచ్చాము. 16 లేదు, 12 ఇవ్వాలి. 16 కదా. 16లో ఐపీ రేంజ్ టు CIDR by 18 చూడు. by 18 అని పెడితే ఏమైంది? by 18 అని పెడితే ఏమైతుంది చూడు.
ఇది తప్పు వస్తుంది. కిందికి రా. కరెక్టే వచ్చింది, ఎందుకు రాలే? ఓకే, అభిజిత్ ఇచ్చిన దానికి వెళ్ళు వెంకట్ ఒకసారి మళ్ళీ ఆ సైట్ 24/7 కి. సైట్ 24 10 డాట్ ఇచ్చాము, 4 మనకు 4 ఇచ్చాము. సో మనకి 4 ఇచ్చిండు వీడు. ఆ, 10.0 ఒకసారి పైకి వెళ్ళు, ఒకసారి పైకి వెళ్ళు. ఎన్ని బిట్స్ ఆక్యుపై అయినాయి చూడు. వెయిట్ by 18. Siler notation is by 18. 10.0.0 by 18 కదా మనం పెట్టింది. అభిజిత్ నువ్వేం పెట్టినావురా? by 18 పెట్టినావా? yes నాకు 18 వచ్చింది. This number seems to be something wrong probably. But how can it be? That is a private IP ranges, right? And 10th start చేయొచ్చా? Yeah, 10.0 is a valid private subnet. 10.0 అన్న పెట్టాలి, 172.68 అన్న ఉండాలి, 192.68 అన్న ఉండాలి. వేరే దాంతో స్టార్ట్ చేస్తే పని చేస్తుందా అంటే ఎస్ పని చేస్తుంది, కానీ ఇది కన్వెన్షన్, నార్మల్గా ఆనవాయితీ ఇది. Okay, probably something. Okay, seems to be wrong. సరే, అభిజిత్ సైడర్ వాడు వెంకట్ నువ్వు కూడా మరి మళ్ళీ డిలీట్ చేయాలా ఇది? అదేం లేదు, ఆ పారామీటర్స్ ని మోడిఫై చేయ అక్కడ సెట్టింగ్స్. ఎస్, పారామీటర్స్ ని అది ఆల్రెడీ డిలీట్ అయిపోయింది. కన్ఫర్మ్ అనుకుంటుంది. ప్రిఫరెన్సెస్ వచ్చింది, ఇక్కడ డిలీట్ చేసేయాలా? నేను ఒకసారి వీళ్ళ వెంకట్ వాళ్ళ ఐపీ దాంతో చేస్తున్నా, క్రియేట్ చేస్తున్నా. చెయ్యి. మీన్వైల్ వెంకట్ నువ్వు ఐ థింక్ నేను సంథింగ్ రాంగ్ చేయనట్టు ఉంది. ఫీల్ ఇట్. ఇక్కడ 0 తో స్టార్ట్ చేయాలి కదా. సైడర్ ఈజ్ రాంగ్ అంటున్నాడు కదా. Yeah, it is wrong. I think I made a mistake. It is wrong. Yeah, because 10.0. I didn't put that. I think when I copied something gone wrong. 10.64 అని పెట్టినాము అది. ఓకే, ఆల్ రైట్. ఎందుకంటే అది 16 బిట్స్, థర్డ్ బిట్ నువ్వు చేంజ్ చేయాలి. నువ్వు 10.64 పెట్టినాము, అది డిలీట్ చేసి మళ్ళీ చేద్దానా? లేదు, డిలీట్ స్టాక్ వద్దు. కెన్ వి మోడిఫై రీరన్ లేదా ఇప్పుడు దానికి? స్టాక్ యాక్షన్స్ చూడు, స్టాక్ యాక్షన్స్ కి వెళ్ళు. ఎడిట్ టర్మినేషన్ ప్రొటెక్షన్, వ్యూ అప్లికేషన్ మేనేజర్, క్రియేట్ స్టాక్ కి వెళ్ళు. రికమెండేషన్ క్రియేట్ అంటే మళ్ళీ న్యూ క్రియేట్ అవుతుంది కదా. విత్ న్యూ రిసోర్సెస్ అనుకుంటూ చూద్దాం ఏమవుతుందో. అది ఇట్ విల్ లెట్ us modify the parameters చూద్దాం. అంటే కంప్లీట్ న్యూకి వెళ్తుంది, అది కంప్లీట్ గా మళ్ళీ అదే స్టాక్ ఇస్తుంది. అదే స్టాక్ డిలీట్ చేసేసేద్దాం. డిలీట్ స్టాక్ కొట్టేసి. See, it is not letting you again, like it is so stupid, right? Maybe నేను క్లౌడ్ ఫార్మేషన్ కూడా చాలా చేశాను వర్క్. ఫస్ట్ యాక్చువల్లీ నేను నేర్చుకుంది టెరాఫార్మ్ కంటే ముందు క్లౌడ్ ఫార్మేషన్ నేర్చుకున్నాను. దాని తర్వాత ఎప్పుడైతే జాబ్స్ డిమాండ్ తగ్గింది అనేసి తెలిసి, ఓకే వద్దురా అభిజిత్, వెంకట్కి తెలిసింది ఏం చేసిండు రాంగ్. 10.0 బదులు 10.64 అని పెట్టాడు, అది రాంగ్, ఇన్వాలిడ్ అయింది అంతే.
చాట్ విండోకి వెళ్ళి Make the Pokemon will make you lose the Pokemon. Allow the crazy to them. Because it'll run away. By default ఇది వచ్చింది, so let me put 16. Okay. So flying, water, and ఆడ నుంచి కాపీ పేస్ట్ చేస్తే అయిపోతుంది కదా భయ, వెంకట్ ఎందుకు మళ్ళా రిస్క్? then it was scared. Yeah. Pokemon. జస్ట్ బై 18 ఒకటి అక్కడ తర్వాత పెట్టేస్తే బెటర్ ఏంటంటే ఆడ నుంచి కాపీ పేస్ట్ చేస్తే అవుతుంది కదా, ఐపీ సబ్నెట్ క్యాల్కులేటర్. Oh, scared. Not all. And for electric types. It's a weakened attack. Electric type attack. వాడు వ్యాలిడ్ అని ఎట్లా చెప్పాడు? తప్పు ఇచ్చాడు వాడు. ఫస్ట్ వాడు వ్యాలిడ్ అంటే ఫస్ట్ ఈ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ ద విపిసి రేంజ్ అండ్ ఈ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ ద సబ్నెట్ రేంజ్. Yeah. So if you want to get that Pokemon today, get the Pokemon. This is a magic game. You may be able to solve VPC ని కదా? నేనేం చేశానంటే అట్లా కాదు, ఈకేఎస్ విపిసి అని పెట్టు. Okay. Yeah. So 18 resources created. Okay, good. దాని తర్వాత వాట్ ఐ వాంట్ యూ టు డూ ఇస్ గో టు ద విపిసిస్ సబ్నెట్స్కి వెళ్ళి ఈకేఎస్ సబ్నెట్స్ అని ఉంటాయి, ఆర్ మీ విపిసి సబ్నెట్స్ అని ఉంటాయి. So okay, subnet. దాని లోపల ట్యాగ్స్ గమనించండి ఏమేమి పెట్టారు అక్కడ ట్యాగ్. Okay, so far I can see 3 of them. లేదు, ఆ సబ్నెట్ ని క్లిక్ చేయదు, ఒక సబ్నెట్ ని క్లిక్ చేసి ఆ ట్యాగ్స్ ని చూడు. కిందికి రా ఒకసారి. Yeah. You can see Kubernetes tags, right? Okay. Yeah. సో ఇక్కడ మనం చూస్తే క్లౌడ్ ఫార్మేషన్ ఐడి అది ట్యాగ్స్ లేవింది దాని మీద ఇక్కడ ఉంది కదా, ఇవే కదా ట్యాగ్స్. kubernetes.io.role/internal ELB అని ఉంది.
ఇది కదా కుబర్నెటిస్ అది కాదు, kubernetes.io సెకండ్ థర్డ్ దాంతో. ఇదే ఈఎల్బి. ఓకే, యా, ఇది కీ, ఇది వాల్యూ. సో ఇవన్నీ ట్యాగ్స్ కదా మొత్తం. ఇంపార్టెంట్, లేకపోతే పని చేయదు. ఓకే, ఇది కుబర్నెటిస్ ట్యాగ్, ఈ ట్యాగ్. ఓకే, ఓకే. క్లియరా? So total we get 4 subnets and 1 VPC and internet gateways 1 and NAT 2 NAT gateways and then elastic IPs. Okay, 2 elastic IPs. అంతేనా? ఎలాస్టిక్ ఐపీలు 2 క్రియేట్ అయినాయి. ఓకే, సో దీనికోసం వాడు చార్జ్ చేస్తున్నాడు రా బేసికలీ ఈ కేస్ క్లస్టర్ కి. కాదు, మన EC2 ఇన్స్టెన్సెస్ కూడా అవుతాయి అక్కడ. EC2 మాస్టర్ నోడ్స్ EC2 ఇన్స్టెన్సెస్ మీద కూడా అవుతాయి, కరెక్ట్. కానీ మనం వీఆర్ వెరిఫైయింగ్ ఈ ఎలాస్టిక్ ఐపీస్ ఎందుకు కావాలి అంటే, నాకైతే ఏం రాలేదు అంటే 20 రిసోర్సెస్ కదా టోటల్. ఓకే, 20 రిసోర్సెస్ లో 6 వచ్చేసి అవి 1 2 అంటే ఇది అంతా ఆటోమేటిక్ గా అయిపోతాయా క్లౌడ్ ఫార్మేషన్ అంటే? అంటే దీని యొక్క క్లౌడ్ ఫార్మేషన్ అంటే ఇప్పుడు నాది VPC ఇట్స్ లైక్ ఎ టెర్రాఫార్మ్. is complete exactly like Terraform. It is like that. It is exactly Terraform. And it's also creating VPC attachments. And ఇది కూడా వేరే టోన్ దగ్గర నుంచి కొన్నాడు కదా అన్న ఈ కేస్. అమెజాన్ ఈ కేసు ఇప్పుడు నేను చేసిన ప్రోడక్ట్ నేను చేసిన రౌటబుల్స్, పబ్లిక్ రౌటబుల్స్ నేను చేసిన కదా, దాన్ని కుబర్నెటిస్ ఫ్రీ రైట్. కుబర్నెటిస్ కి ఏముంది, ఒక VPC కావాలి ఏంటన్నా, నేను ఇప్పుడు క్రియేట్ చేశాను కదా దాన్ని అనేసి, అంతే. అదే వేరే కంపెనీ నుంచి కొనుక్కున్నాడు. నేను ఇప్పుడు క్రియేట్ చేసిన నాది లేనే లేదేంది. లండన్ లో ఉంటుంది చూడండి. లండన్ లోనే ఉన్నా నేను. ఏమైతుంది అసలు ఈ AWS లో? విచ్ అకౌంట్ am I on? అరే రిడిక్యులస్ రైట్. లండన్ లోనే కదా క్రియేట్ చేశారు లేదా? నేను ఏదో క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇది వేరే, ఇది. Oh my God. మా ఆఫీస్ దాంతో క్రియేట్ చేశాను నేను. లేదు, ఇది మీ దాంట్లోనే క్రియేట్ చేశారు. వెయిట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీసెస్ EC2 లో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? EC2 డాష్బోర్డ్ లో స్క్రీన్ షేర్ చేయండి. I have created it, right? I can't even క్రియేట్ see. చేశారు. Where? I can't see. లండన్ రీజన్ లోనే ఉన్నారా మీరు? ఐర్లాండ్కి వెళ్ళినా, ఇప్పుడు లండన్ లో. ఐర్లాండ్కి వెళ్ళారు, లండన్ కదా. లేదు, ఐఎమ్ జస్ట్ చెకింగ్. లండన్ లో ఏం లేవు అక్కడ. అది ఎలాగా? స్టాక్ ఇది మీ అకౌంటేనా? అది మళ్ళీ నా అకౌంటే కదా. దిస్ ఇస్ డెఫినెట్లీ మై అకౌంట్, రైట్? ఇక్కడ ఇంకోటి ఉంది కదా, BPC మేనేజ్మెంట్ కన్సోల్. ఈడ ఫస్ట్ లో ఎక్కడెక్కడ
ఇక్కడ సెకండ్ వన్ VPC management console. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తీసేస్తాం ఇది ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు. జస్ట్ రిమూవ్ ఎవ్రీథింగ్. క్లౌడ్ ఫార్మేషన్ రోల్ ఉంది కదా, కనిపిస్తుంది. ఇక్కడ విపిసి వెళ్ళండి. అదే చూస్తున్నాను. జస్ట్ లుకింగ్ ఎట్. Okay, find out all CloudFormation stacks. See, it is there, right? ఈ subnet. Oh, Northern Virginia la undi. Okay, fine. Northern Virginia la create అయింది. Okay, that is fine. Okay, no problem. Leave it. ఓకే, నెక్స్ట్ ఏంటి? యా లెట్ us wait. ఇప్పుడు ఏంది అంటే నెట్వర్క్ కావాలి మనకి. ఓకే, మన నార్మల్గా నేను నేర్పించింది ఏంటంటే విత్ విఎమ్స్ ఈ నెట్వర్క్ మనకు వచ్చింది ఇప్పుడు అంతే. ఓన్లీ థింగ్ ఏంటి అంటే బిట్వీన్ నార్మల్ కుబర్నెటిస్ అండ్ ఈకేఎస్ ఆ సబ్నెట్స్ ని యూ హ్యావ్ టు ట్యాగ్. అర్థమైంది కదా? ఓకేనా? All right. Anyway, so let us go to the EKS cluster ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమైంది? క్లస్టర్ సర్వీస్ రోల్. ఇప్పుడు టు క్రియేట్ యువర్ క్లస్టర్ విత్ ఇన్ ద కన్సోల్. ఓకే, ఇది విపిసి అయిపోయింది మనది. ఇప్పుడు ప్రీ రిక్విజిట్స్ అయిపోయింది. EKS cluster role is existing. You can follow to create one. ఎట్లా చేస్తాము? కానీ నార్మల్గా ఉంటాయి. లెట్ us search. మీ దాంట్లో లేకపోతే we will create it. రోల్లో ఐఎంకి వెళ్ళి ఈకేఎస్ అని కొట్టండి. లేదు, మీ దాంట్లో ఈకేఎస్ ఉందా? లేదు కదా మీ దాంట్లో కూడా? లేదు. ఓకే, సో ఐఏఎంకి వెళ్ళండి. ఐఏఎంకి వెళ్ళి క్రియేట్ ఈకేఎస్ క్లస్టర్ రోల్. బట్ బిఫోర్ డూయింగ్ దట్ కొంచెం థియరీ అర్థం చేసుకుందాము, బ్లైండ్గా చేయకుండా. ఓకే, బికాస్ వీ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎందుకంటే సేమ్ కాన్సెప్ట్స్ విల్ బి యూజ్డ్ ఎవ్రీవేర్. దట్ ఈస్ వై ఐఎమ్ ఆస్కింగ్ వెయిట్. ఈకేఎస్ క్లస్టర్ రోల్కి ఏమేం కావాలి? Yes, works with the policies. To specify, that is, which principal can access it. To specify multiple actions, separate them with commas as follows. ఏమంటున్నాడు వీడు? ఏదో సొల్లు కబుర్లు చెప్పకపోతే ఏం చేస్తున్నాడు వీడు? వాట్ ఎగ్జాక్ట్లీ ఆ రోల్కి ఏమేమి కావాలి యాక్షన్స్ అని చెప్తే అయిపోతుంది. ఏంది వీడు?
EKS based actions. సో ఈకే అంతే కదా, యామ్ రోల్కి వెళ్ళి ఈకేఎస్ క్లస్టర్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోయింది కదా. అది కరెక్టే, కానీ ఇదేంటి అంటే పాలసీ యాక్షన్స్ యూస్ ద ఫాలోయింగ్ ప్రీఫిక్స్. ఓకే, ఈకేఎస్ కోలన్ డిస్క్రైబ్ టు సే లిస్ట్ ఆఫ్ ఈకేఎస్ యాక్షన్స్, అది అవసరం లేదు. JSON policy who has access to what, this is what can perform on what resources. Okay, the EKS has the following on. EKS cluster resource ki ila untundi అనేసి వాడు చెప్పాడు. To specify that belong to a specific account or region. అంటే స్పెసిఫిక్ రోల్ లేదు కాబట్టి వాడు మనకి కస్టమైజ్డ్ అంటే రీజన్ స్పెసిఫిక్ అట్లా కావాలంటే చేసుకోవచ్చు అండి. Using temporary credentials within EKS service linked to access resources in other service to complete an action on your behalf. ఇవన్నీ సొల్లు కబుర్లు చెప్పే బదులు వాట్ ఎగ్జాక్ట్లీ ఆ రిక్వైర్మెంట్స్ ఎగ్జాంపుల్ ఇస్తే కరెక్ట్ గా అయిపోతుంది. యూ హ్యావ్ టు టెల్, ఈజ్ అగైన్ డిఫైనింగ్ వాట్ మాకు తెలియదా క్లస్టర్ రోల్ అంటే ఏందో. we know what a role is. You shouldn't be telling what a role is. ఇక్కడ what I am is without your organ that has specific permissions. Okay, you can use temporary to sign in with a federation, assume an IAM role or assume a cross account role. అది మనకు తెలుసు. Supports using temporary credentials roles. Allow AWS services. మనకి అంటే ఈ సొల్లు ఏందిరా మనకు తెలియదు. ఆ సర్వీస్ రోల్స్ ఏంది, రోల్ మనకి అడ్మిన్ రోలే కావాలనుకుంటాను. When you create a cluster role, you must choose a role to allow EKS to access several other AWS resources on your behalf. Yes. Check for an existing cluster role కావాలా, లేకపోతే ఏం చేయాలి, EKS క్లస్టర్ రోల్ ఉండాలా, లేకపోతే ఏంది క్రియేటింగ్ చేయాలి. ఎట్లా క్రియేట్ చేయాలి, ఈడికి వచ్చిన పాయింట్. ఏం చేసేటోన్వి ఈడు రోల్ అంటే అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చింది, అగ్రీడ్. ఆ రోల్ కి ఏం పర్మిషన్స్ ఉండాలా అనేది వాడు చెప్పి రావలేదు. ఈకేఎస్ క్లస్టర్ రోల్ లో మళ్ళా పోయి సర్వీస్ రోల్ ఏంది, క్లస్టర్ ఐఏఎం రోల్ ఏంది, యాక్టివ్ డైరెక్టరీ రోల్ ఏంది, అది మనకు ఆల్రెడీ తెలిసిన విద్య. యూ హ్యావ్ టు టెల్ మీ విచ్ పాలసీస్ ఆర్ బెటర్ ఆప్టిమైజ్డ్ ఫర్ ఈకేఎస్. ఏమేమి కావాలా, ఈసీఆర్కి యాక్సెస్ ఉండాలా, ఈకేఎస్కి యాక్సెస్ ఉండాలా, దాని తర్వాత ఇది ఉండాలా, ఏది లాగ్ క్లౌడ్ వాచ్ లాగ్స్కి యాక్సెస్ ఉండాలా మినిమం. ఈ 3 మినిమం రిక్వైర్మెంట్స్. పాగల్సానండి, S3 బకెట్కి యాక్సెస్ ఉండాలా, ఈ 4కి ఉండాలా. చూద్దాం అది ఉందా లేదా. ఓకే, దట్ ఈస్ ఇట్. దిస్ ఇస్ వాట్ ఇరిటేట్స్ మీ. ఓకే, సరిగా చెప్పకపోతే. ఓకే, ఐఏఎం ఉంది, మళ్ళా రోల్కి వెళ్దాము. ఓకే, దాని తర్వాత క్రియేట్ రోల్కి వెళ్తున్నాము. AWS సర్వీస్ కి EKS సెలెక్ట్ చేసుకోండి. అక్కడ EKS ఉంది చూడండి. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి. EKS క్లస్టర్, EKS కనెక్టర్, ఫార్గెట్ ఉంది, EKS ఫార్గెట్ ప్రొఫైల్ ఉంది, EKS నోడ్ గ్రూప్ ఉంది. నాకు తెలిసిన లాస్ట్ టైం EKS మనం చూస్ చేస్తే పని చేయలేదు. మేబీ నేను పని చేసిందేమో, మీకు డెమో చేసేటప్పుడు నేను ఇది వాడలేదేమో, కానీ నేను ప్రైవేట్ గా వాడినప్పుడు ఇక్కడ ఏముంది, ఇక్కడ అలౌస్ EKS టు మేనేజ్ క్లస్టర్స్ ఆన్ యువర్ బిహాఫ్ అని ఉంది. EKS క్లస్టర్ ఏంది, allows access to other AWS service resources to operate clusters managed by EKS. That is correct one. ఇక్కడ ఏంది, to manage clusters on your behalf. That is also could be right. Okay, next permissions. Hello. ఇక్కడ ఆల్రెడీ వాడు క్లస్టర్ పాలసీ అని వాడే హైలైట్ చేశాడు కాబట్టి గుడ్. ఆ క్లస్టర్ పాలసీలో ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకు కావాల్సింది ఈ పాలసీస్ మనం గుర్తుంచుకోవాలి అంతే. So that we can create the same thing using Terraform.
సో ఈ కేస్ క్లస్టర్ అన్న. పాలసీ హలో చెప్పురా. అన్న, ఇది నాది నెట్వర్క్ బాగాలేదు, మొబైల్ హాట్స్పాట్ తోటి పెట్టిన డేటా అయిపోయింది. అయ్యో నేను వీడియో చూసి రీక్రియేట్ చేస్తాను. చూడు కానీ ఇది క్రియేట్ చేయి. ఈ కేస్ క్లస్టర్ ఇస్ ద మెయిన్ థింగ్. Yeah. ఓకే, పైసలు వచ్చేవి. ఓకే, ఇప్పటివరకు కుబర్నెటిస్ అంతా దానికి కూడా పైసలు వస్తాయి, కానీ ఇది నేర్చుకుంటే మనం క్లౌడ్ ఫోకస్డ్ AWS స్పెషలిస్ట్ కాబట్టి ఇది. ఓకే, సో ఆటో స్కేలింగ్, డిస్క్రైబ్ ఆటో స్కేలింగ్ రూల్స్, అటాచ్ వాల్యూమ్